చికెన్ బిర్యానీ. సండే వచ్చిందంటే ముక్కలేనిదే ముద్ద దిగదు కదండి. ఈ చికెన్ బిర్యానీ చాలా టేస్ట్ ఉంటుంది. ఈ చికెన్ బిర్యానీలోకి 4 పచ్చిమిరపకాయలు కచ్చా పిచ్చా దంచుకొని వేసుకోవాలి. ఇలా దంచుకొని వేసుకోవడం వల్ల స్పైసీ అనేది బాగుంటుంది. ఇందులో కొంచెం పుదీనా, కొత్తిమీర కూడా వేసుకోవాలి. తర్వాత ఒక కప్పు పెరుగు తీసుకొని వేసేసుకోవాలండి. ఈ పెరుగు బదులు మనం నిమ్మకాయ కూడా యూస్ చేయొచ్చు. కొంచెం పసుపు, స్పైసీకి సరిపడా కారం, నేనైతే 1 స్పూన్ వేస్తున్నాను. మీకు ఇంకా స్పైసీ కావాలంటే 2 స్పూన్లు యాడ్ చేసుకోవచ్చు. రుచికి సరిపడా ఉప్పు వేసేసి బాగా కలుపుకోవాలి. ఇందులో కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలి, లేదంటే చికెన్ మసాలా కూడా వేసుకోవచ్చు. నేనైతే గరం మసాలా వేసాను. ఇలా మ్యాగ్నేట్ చేయడం వల్ల చికెన్ అనేది చాలా టేస్ట్ ఉంటుంది. ఉప్పు కారం అనేది చికెన్కి బట్టి చాలా టేస్ట్ ఉంటుందండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకోవాలి. వీటన్నిటిని బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు పక్కన ఉంచాలి. 5 నిమిషాల తర్వాత ఇందులో ఇంకో మెయిన్ ఇంగ్రీడియంట్ ఒకటి యాడ్ చేయాలండి. అది యాడ్ చేస్తేనే ఈ బిర్యానీ అనేది చాలా టేస్ట్ ఉంటుంది. ఇలా 5 మినిట్స్ తర్వాత మూత తీసేసి ఇందులో ఒక ఎగ్ కొట్టుకొని వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. మీకు ఎక్కువ కావాలంటే 2 ఎగ్స్ కూడా వేసుకోవచ్చండి. నేనైతే చికెన్ 1/2 కిలో తీసుకున్నాను కాబట్టి దానికి సరిపడా ఒక ఎగ్ వేసేసి కలిపేసుకొని 1 గంట మ్యాగ్నేట్ చేసి ఉంచేసుకున్నాను. ఇలా మూత పెట్టేసి 1 అవర్ తర్వాత చికెన్ అనేది బాగా మ్యాగ్నేట్ అయిపోయి వాటర్ అనేవి బయటకు వచ్చాయి కదండి. సో ఇప్పుడు దీన్ని ఉడకబెడతాం. ఇది వచ్చేసి పెద్ద బాయిలరు, అందుకే దీన్ని కొంచెం మెత్తగా ఉడకబెట్టడం కోసం నేను కుక్కర్కి వేస్తున్నాను. అదే మామూలు బాయిలర్ అయితే ఇలా కుక్కర్కి వేయాల్సిన అవసరం లేదండి, డైరెక్ట్గా బిర్యానీ గిన్నెలో అనేది ఉండేయచ్చు. సో కుక్కర్ గిన్నె హీట్ ఎక్కాక మనం అందులో ఆయిల్ పోసుకోవాలి. ఈలోపు ఈ చికెన్ బాగా మ్యాగ్నేట్ అయిందో లేదో చూసుకోవాలి. కుక్కర్ హీట్ ఎక్కాక ఇందులో 1 స్పూన్ ఆయిల్ వేసేసి 4 ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. ఎక్కువ వేసుకోకూడదు. ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది అంత బాగోదు. అవి వేగాక ఈ మ్యాగ్నేట్ పెట్టుకున్న చికెన్ ఉంది కదా, అది అందులో వేసేసుకున్న వెంటనే తిప్పకూడదండి. ఒక 2 మినిట్స్ ఆగి తిప్పుకోవాలి. వెంటనే తిప్పేస్తే ఏంటంటే ఇరిగిపోయినట్టు అయిపోతుంది. ఒక 2 నిమిషాల తర్వాత బాగా కలిపేసుకొని ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసేసుకొని కుక్కర్ అనేది మూత పెట్టేయాలి. మూత పెట్టేసుకొని ఒక 4 విజిల్స్ రానివ్వాలండి. 4 అయితే సరిపోతుంది. 4 విజిల్స్ రానివ్వాలి. చికెన్ అయితే ఉడికిపోయిందండి. విజిల్ తీసేసి ఇందులో ఉన్న ప్రెజర్ పోయాక కుక్కర్ మూత ఓపెన్ చేస్తే ఇట్లా ఆయిల్ అనేది పైకి వచ్చేసింది. ఇది చల్లారేదాకా పక్కన ఉంచేసి ఈలోపు మనం రైస్ అనేది ఉడకబెడదాం. ఒక గిన్నెలో రైస్ ఉడకడానికి సరిపడా వాటర్ పోసి అందులో షాజీరా కూడా వేసేసుకొని హోల్ బిర్యానీ మసాలా అన్నీ వేసేసుకోవాలి. అవన్నీ వేసేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. ఈ రైస్లోనే ఉప్పు వేసేయాలి మనం, తర్వాత కుదరదు. నేనైతే ఇక్కడ రాళ్ళు ఉప్పు వాడుతున్నా. వేసేసుకొని ఈలోపు రైస్ కూడా మనం నానబెట్టుకుందాం. రైస్ నానబెడితే ఏంటంటే బిర్యానీ అనేది చాలా స్పీడ్గా అయిపోతుంది, తొందరగా ఉడికిపోయే అన్నం. ఇలా కొంచెం పొంగొచ్చాక మనం మూత పెట్టేసి బాగా మరగనివ్వాలి వాటరు. ఈలోపు మనం బిర్యానీలోకి ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయ ముక్కలు, 1 టమాటో ముక్కలు, పుదీనా, కొత్తిమీర కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఒక బిర్యానీ గిన్నె పెట్టుకొని అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకోవాలండి. అందులో 1 స్పూన్ నెయ్యి, 1 స్పూన్ నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసి బాగా వేగనివ్వాలి. ఇలా బాగా వేయించుకోవాలి కలుపుకుంటూ.
ఇలా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేగాక ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకొని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. తర్వాత ముందుగా కట్ చేసుకున్న టమాటో కూడా వేసేసుకొని బాగా వేయించుకోవాలి. ఇలా వేగిపోయాక మనం ముందు బాయిల్ చేసుకున్న చికెన్ కూడా ఇందులో వేసేసుకోవాలండి. ఈ చికెన్ ఉంది కదా, ఇది ఇందులో వేసేసుకోవాలి. టమాటో ముక్క మెత్తగా ఉడికాక వేసేసుకోవాలండి. ఇలా వేసేసుకొని ఈ చికెన్లో ఉన్న వాటర్ అన్నీ ఇంకిపోయేంత వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి బాగా. రైసుకి వాటర్ ఈ చికెన్ కూడా ఒకసారి వేస్తే రెండు ఈవెన్గా ఉడుకుతాయండి. లేకపోతే రైస్ ముందు ఉడికిపోయి చికెన్ ఆగిపోవడం అట్లా జరిగిద్ది. అలా జరిగితే టేస్ట్ బాగోదు. రెండు ఒకసారి పెట్టుకోవాలి. వాటర్ అనేది ఇలా బాయిల్ అయినాయి. కొంచెం బాయిల్ అయితే బాగుంటుందని మళ్ళీ మూత పెట్టి 5 నిమిషాలు ఉంచాను. ఈలోపు చికెన్ నుంచి వాటర్ అనేది బయటకు వస్తుంటే వీటిని తిప్పుతూ వేయించుతున్నాను. చికెన్ ఎంత బాగా ఎగితే అంత టేస్ట్ ఉంటుందండి. ఇందులో మనకు కావాలంటే బాగా డీప్ ఫ్రైలా కూడా వేయించుకోవచ్చు. చికెను ఫ్రై పీస్ బిర్యానీలా ఉంటుంది. అప్పుడు లేదనుకుంటే మామూలుగా కొంచెం గ్రేవీ టైప్ కన్సిస్టెన్సీలో వేయించుకుంటే ఏంటంటే రైస్లో కర్రీతో పని లేకుండా దీంతోనే తినేసుకోవచ్చు. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా కలిపేసుకొని మూత పెట్టేసి ఉంచాలి. వాటర్ అనేది ఇలా మరుగుతున్నప్పుడు మనం ఇందులో ముందుగా నానబెట్టుకున్న రైస్ ఉన్నాయి కదా, అవి వేసేసుకొని ఒకసారి మొత్తం తిప్పుకోవాలి. ఇలా తిప్పేసుకొని ఈ రైస్ 80% కుక్ అవనివ్వాలండి. 80% కుక్ అయితే సరిపోతుంది. ఇంకా మిగతా 20% ఆ చికెన్లో వేసేసి మగ్గనివ్వాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు ఇందులో మనం ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. లేదా లెమన్ జ్యూస్ కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకోవడం వల్ల అడుగు అంటుకుంటూ ఉంటుంది. ఒక చిటికెడు పసుపు కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. సో కర్రీ అనేది ఇలా ఆయిల్ పైకి వచ్చేసింది. రైస్ కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇంకో 2 మినిట్స్ ఆగి తీసేయచ్చు రైస్. ఒకసారి చూసుకుందాం. ఈ రైస్ మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. ఎక్కువ పలుగ్గా ఉంటే ఏంటంటే బిరుసుగా ఉంటుంది బిర్యానీ అనేది. అందుకే 80% కుక్ అవనివ్వాలి. రైస్ అయితే 80% కుక్ అయిపోయింది. ఇది మనం కర్రీ ఉన్న బౌల్లోకి వేసేసుకుందాం. ఇలా వాటర్ లేకుండా ఓన్లీ రైస్ మాత్రం వచ్చేలాగా జాలి గట్టితో తీసి వేసుకోవాలండి. ఇలా మొత్తం రైస్ వేసేసుకోవాలి. ఇలా రైస్ అంతా వేసేసుకొని ఒకసారి తిప్పేసుకోవాలి. మొత్తం వేసుకున్నాక ఇలా మొత్తం కలిపేసుకోవాలి. ఒకసారి కలపాలండి. పద్దాక కలిపితే ఏంటంటే రైస్ అనేది ముక్క అయిపోతుంది. ఇలా మొత్తం కలిపేసుకొని సమానంగా సదిరేసి ఇందులో పైనుంచి ఒక స్పూన్ నెయ్యి, కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టేసుకోవాలి. మనకు కావాలంటే ఇందులో టేస్టింగ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే టేస్టింగ్ సాల్ట్ అనేది వాడట్లేదండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే బిర్యానీ అనేది రెడీ అయిపోయిందండి. చూసారు కదా, ఎంతో టేస్టీ అయిన చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ముక్కు కూడా బాగా మెత్తగా ఉడికిపోయిందండి. ఇలా చేత్తో అంటేనే వచ్చేసలా రెడీ అయిపోయింది. సో మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.